కాశీనాయన క్షేత్రంలో కూల్చివేతలపై కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు వైసీపీ అధినేత వైఎస్ జగన్. తన 5 ఏళ్ల పాలనలో అటవీ శాఖ ఆ క్షేత్రం వైపు కన్నెత్తి కూడా చూడలేదన్నారు. టీడీపీ నిర్లక్ష్యం వల్లే ఆలయంలో కూల్చివేతలు జరిగాయని విమర్శించారు జగన్. మరోవైపు సమస్య సాల్వ్ అయ్యాక వైసీపీ రాజకీయం చేస్తుందంటూ ఘాటుగా రియాక్ట్ అయ్యారు కూటమి నేతలు. కాశీనాయన ఆలయంలో కూల్చివేతలపై వైల్డ్గా రియాక్ట్ అయ్యారు వైసీపీ అధినేత జగన్. వైసీపీ హయాంలో ఆధ్యాత్మిక శోభ విలసిల్లింది అన్నారు ఆ పార్టీ చీఫ్. తాము ఆలయాలను పరిరక్షించామన్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతోనే ఏపీలో ఆధ్యాత్మిక శోభ దెబ్బతింటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఆలయాలపై, హిందూ ధర్మంపై జరుగుతోన్న దాడులకు కాశీనాయన ఆలయంలో కూల్చివేతలే ప్రత్యక్ష సాక్ష్యాలన్నారు జగన్. అటవీ ప్రాంతంలో ఉన్న కాశీనాయన క్షేత్రంలో నిర్మాణాలను తొలగించాలని 2023 ఆగస్టులో కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ ఆదేశాలిచ్చిందన్న జగన్, తమ ప్రభుత్వం అప్పటి అటవీ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్కు లేఖ రాసి కూల్చివేతలను నిలిపివేయించామంటూ ట్వీట్ చేశారు జగన్. కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చిన 6 నెలల నుంచే కాశీనాయన క్షేత్రంలోకి బుల్డోజర్లు ప్రవేశించాయన్నారు. చంద్రబాబు ఆదేశాలతో కలెక్టర్, ఆర్డీఓ పర్యవేక్షణలో కూల్చివేతలు జరిగాయన్నారు జగన్. తన శాఖ పరిధిలో జరిగిన కూల్చివేతలపై పవన్ కళ్యాణ్ కనీసం స్పందించలేదు అన్నారాయన. అంతా వాళ్లే చేసి ఇప్పుడు తామే ఆలయాన్ని సంరక్షిస్తున్నామన్నట్టు బిల్డప్ ఇస్తున్నారన్నారు. వీళ్లా ధర్మరక్షకులు అంటూ విమర్శించారు జగన్. ఇక వైఎస్ జగన్ వ్యాఖ్యలపై మండిపడ్డారు కూటమి నేతలు. వైసీపీ పాలనలోనే హిందూ ఆలయాలపై దాడులు జరిగాయన్నారు. ఇప్పటికే పరిష్కారమైన సమస్యను రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. కూల్చివేతలపై లోకేష్ క్షమాపణలు చెప్పారన్నారు టీడీపీ నేతలు. కూల్చివేసిన భవనాల స్థానంలో లోకేష్ సొంత నిధులతో కొత్త భవనాలను నిర్మిస్తున్నామన్నారు. ఇదే విషయమై కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్కు గతంలోనే విజ్ఞప్తి చేశామన్నారు బీజేపీ ఏపీ చీఫ్ పురంధేశ్వరి. కాశీనాయన ఆశ్రమాలను పరిరక్షించాలని కోరారు. ఆశ్రమ పరిరక్షణకు సహకరించాలి అన్నారు. కాశీనాయన క్షేత్ర పరిరక్షణకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు నేతలు. కేంద్ర అటవీ శాఖ అనుమతితో ఆలయాన్ని మరింత అభివృద్ధి చేస్తామంటున్నారు.